ఫారెన్ నుంచి వచ్చిన మీరు మా బతుకులు ఉద్ధరిస్తారనుకుంటే మా నోటిగాడ ముద్ద లాగేస్తున్నారే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా. నీ నోటి దగ్గర ముద్ద లాగేసుకోవడానికి నేను నీలాంటి బెగ్గర్ని కాదు. ఆగండి, అంత పెద్ద మనిషిని కొడతారా? మర్యాదగా క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పకపోతే ఏం చేస్తావురా? తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పి తీరాలి, అంతే. ఓహో, ఓనర్ని క్షమాపణ అడగడానికి ఎంత ధైర్యరా మీకు? మీ మొత్తాన్ని ఊసి చేస్తాను, జాగ్రత్త. వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం, వర్కర్స్ పై దౌర్జన్యం. శిరీష, శిరీష, రంగా పాండులకు మూర్తి గారు, ఈ క్షణం నుంచే సమ్మె ప్రారంభిస్తున్నాం. శిరీష, శిరీష, అన్నగారులకు ఫోన్ చేసి అక్కర్లేదు, శిరీష, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. హలో ఇన్స్పెక్టర్, నేను షుగర్ ఫ్యాక్టరీ రామరాజు లక్ష్మణరాజు సిస్టర్ని. ఇక్కడ వర్కర్స్ నన్ను మర్డర్ చేయబోతున్నారు. ప్లీజ్ సేవ్ మీ. శిరీష, 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 కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అందరూ స్వాగతం చెప్పండి. అవ్వండి, మీకు చెప్పింది. కార్మికుల ఐక్యత. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, యూనియన్ పెడదామని. ఒక్కడు నా మాట వింటేగా. ఇప్పుడు ఏమైంది? రామరాజు గారి బర్త్డేకి బూరెలు పెట్టారని, వాళ్ళ అయ్యే తద్దినానికి గారెలు పెట్టారని సంకర పట్టుకున్నారు నా కోడకల్లారా. అరే, పండక్కి బోనస్ పెంచమని ఒక్కడు అడిగారా? ముందు మన మీద పెట్టిన మర్డర్ కేసు గురించి ఆలోచించానా? ఏంట్రా దాన్ని గురించి ఆలోచించేది? అది మా నాన్న మీద అన్యాయంగా కేసు పెట్టింది. న్యాయంగా దాన్ని వేసేస్తే ఈ కేసు బూసీ లేకుండా పోద్ది. యూస్లెస్ ఫెలోస్. ఫ్యాక్టరీలోంచి పీకేసిన తర్వాత కూడా ఇలా పని లేకుండా దారులు కొడుతున్నారా? అమ్మగారు అబద్ధమాడిందంటే బాగుండదని నువ్వు మాపై పెట్టిన అటెంప్ట్ టు మర్డర్ కేసు నిజం చేయటానికి వచ్చా. ఎవరా నువ్వు? మన్నవ సాంబశివరావు. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి.